అగణిత గుణమప్రమేయమాద్యం సకల జగత్స్థితి సంయమాదిహేతుం ఉపరమ పరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోస్మి రామచంద్రం. శ్రీమద్ రామాయణము బాలకాండము సీతారాముల వివాహ ప్రస్తావన. జనకుడు విశ్వామిత్రుని అనుమతితో రాజదూతలను అయోధ్యకు వెంటనే బయలుదేరి వెళ్ళమని అక్కడ దశరథ మహారాజుకు విషయం నివేదించి మిథులకు రావలసిందిగా ఆహ్వానం అందజేయమని పంపాడు. దూతలు ఆఘమేఘాల మీద అయోధ్యకు ప్రయాణమై వెళ్ళారు. అయోధ్యలో ద్వారపాలకుల ద్వారా వారి రాక నిరింగించి దశరథుని సమక్షానికి చేరారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట మిథులకు వచ్చిన వైనము వారి క్షేమ సమాచారములో తెలియజేసి జనక మహారాజు పంపిన ఆహ్వాన పత్రికను దశరథునికి అందజేశారు. తరువాత దశరథునికి జనకుని సందేశాన్ని వినిపించారు. శ్రీరాముడు శివధనుర్భంగం గావించిన విషయము, వీర్యశుల్కైన సీతను మహావీరుడైన శ్రీరామునికిచ్చి వివాహం గావించవలన తన కోరికను అనుమతించి సపరివారంగా పురోహితులతో మంత్రులతో మిథులకు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తూ పంపిన సందేశాన్ని విన్న దశరథుడు మిక్కిలి సంతోషం వ్యక్తం చేశాడు. వశిష్ఠ వామదేవులను రావించి జనకుని అభ్యర్థనను తెలియజేసి సపరివారంగా మర్నాడు ఉదయం మిథులకు బయలుదేరాడు దశరథ మహారాజు. వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, చిరంజీవి మార్కండేయుడు మరియు ఇతర బ్రాహ్మణోత్తములు ఋషులు ముందు భాగమును సాగిపోతుండగా తన పరివారముతో కూడి చతురంగ బలములు వెంటరాగా దశరథుడు రథమధిరోహించి ముందుకు కదిలాడు. 4వ దినమున వారందరూ మిథులకు చేరుకున్నారు. దశరథుని ఆగమన వార్తను విన్న జనకుడు ఆనందముతో వారందరికీ అతిథి సత్కారములు జరిపి త్వరలో వివాహ శుభకార్యక్రమములు జరుగునని పలికి తన హర్షమును ప్రకటించాడు. వారికి స్వాగతము తెలిపి జనకుడు, దశరథ మహారాజా, మీరు వశిష్ఠ మహర్షి ఇచ్చటకు రావడం మా అదృష్టం. మీ కుమారులిరువురు రాక్షసులను వధించి తమ మహాపరాక్రమాన్ని ప్రకటించారు. రఘువంశంతో బంధుత్వం ఏర్పడడం వల్ల మా వంశమే పునీతమైనట్లుగా మేమందరం భావిస్తున్నాం. కన్యాదానమునకు ఏర్పడిన ప్రతిబంధకాలన్నీ తొలగిపోయాయి. రాజా, నేను చేపట్టిన యజ్ఞం కూడా రేపటితో ముగియనుంది. ఋషులు సూచించిన విధంగా యజ్ఞం పూర్తిగానే వివాహం జరిపిస్తాను అన్నాడు జనక మహారాజు. వాగ్విశారదుడైన దశరథుడు జనక మహీపతితో, దానము స్వీకరించుట దాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కనుక మీరు సూచించినట్లే అగుగాక అన్నాడు నవ్వుతూ. దశరథుని ధర్మయుక్తములైన మాటలను విని జనకుడు ఎంతో సంతోషించాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జమ్ములపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే. ఈ వటువు వామన రూపంలో వచ్చిన మహావిష్ణువు అని శుక్రాచార్యుడు హెచ్చరించినప్పుడు మహావిష్ణువు చేయి క్రింద ఉండి నా చేయి పైన ఒకటి గొప్ప విషయం కాదా అన్నాడు బలిచక్రవర్తి భాగవతంలో. దానము పుచ్చుకుని వారి కంటే దానము చేయువారిదే పై చేయి అని బలిచక్రవర్తి పలికిన ధర్మ సూక్ష్మాన్ని ప్రస్తుత సందర్భంలో కన్యాదాతదే నిర్ణయం అని జనకునితో దశరథుని అనడం దశరథుని ధర్మజ్ఞతను తెలియజేస్తోంది. తరువాత విశ్వామిత్రుని వెంట రాముడు తమ్ముడు లక్ష్మణునితో సహా వచ్చి తండ్రి దశరథునికి పాదాభివందనమనొచ్చారు. ఆ విధంగా రామలక్ష్మణులు గల గురుభక్తిని, తండ్రి ఎడగల గౌరవభావాన్ని, పితృతత్పరతను, పురుషోత్తముడైన రాముని గంభీర గమనమును తిలకించి జనకునితో సహా అక్కడ ఉన్న మిథిల ప్రజ అందరూ పులకించిపోయారు. ధర్మరహస్యములు తెలిసిన వాడైన జనక మహీపతి పిమ్మట ఇరువురు కుమార్తెలైన సీతాదేవికి, ఊర్మిళకు సంబంధించిన శుభకర్మలను ఆచరించాడు. యజ్ఞకర్మలు ముగిశాయి. జనకుడు తన కుమార్తె సీతాదేవిని శ్రీరామునకు, తన ఔరసపుత్రిక ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహం చేయ సమయంలోనే తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరపాలని సంకల్పించాడు. జనకుడు తమ కులపురోహితుడైన శతానందుని పిలిపించి విషయం వివరించి,
ఇక్షుమతి నదీ తీరమును గల సాంకాస్య నగరమును గల పరమధార్మికుడు పరాక్రమవంతుడు అయిన నా తమ్ముడు కుశధ్వజుడు ఈ శుభ సమయంలో నాతో ఉండడం ఎంతైనా అవసరం అని పలికి అతనికి వెంటనే భట్ల ద్వారా వర్తమానం పంపాడు. కుశధ్వజుడు వచ్చిన వెంటనే మంత్రి సుధామనుతో దశరథుని ఆయన కుమారులను గౌరవ మర్యాదలతో తోడ్కొని రమ్మని పంపారు. దశరథుడు వచ్చి వశిష్ఠుని సమక్షంలో అక్కడ ఉన్న పండితోత్తములు, బంధువులు, ఋషులు అందరితో ఈ విధంగా అంటున్నాడు. అవ్యక్త పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని నుండి మరీచికి కశ్యపుడు పుట్టారు. కశ్యపుని నుండి వివస్వంతుడు అనగా సూర్యుడు ఉద్భవించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఇతడే మొదటి ప్రజాపతి, మహారాజు. తరువాత మనువుకు ఇక్ష్వాకుడు కలిగాడు. ఆక్రమంలోనే వచ్చిన వారు త్రిశంకు, మాంధాత, భరతుడు, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, కకుస్థుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, అజమహారాజు, దశరథుడు అనగా నేను. నాకు పుట్టినవారు ఈ రామలక్ష్మణులు. అలా ఇక్ష్వాకు వంశమును పుట్టిన వారందరూ పరమ ధార్మికులు, వీరులు, సత్యసంధులు. జనక మహారాజా, మీ కుమార్తెలైన సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకిచ్చి వివాహం జరిపించట యుక్తం. మాకందరకు ఆనందం. ఈ రాజకుమారులు మీ కుమార్తెలు పెండ్లి ఆడుటకు పరస్పరం తగినవారు అని పలికాడు దశరథుడు. అప్పుడు జనక మహారాజు లేచి వశిష్ఠునితో, మహాముని, కన్యాదాన సమయంలో కన్యాదాత తమ వంశవృత్తాంతమును తెలుపుట సంప్రదాయం. మా వంశమునకు మూలపురుషుడు నిమిచక్రవర్తి. పెక్కు సత్కార్యములు చేసి వన్నెకెక్కినవాడు. అతడి కుమారుడు మిథి. ఇతడే మిథిలానగర నిర్మాత. ఆక్రమంలోనే ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతుని తనయుడు దేవరాతుడు జన్మించారు. దేవరాతుని సమయంలోనే శివధనస్సు దేవతల నుంచి మాకు సంక్రమించింది. తరువాత రాజర్షిగా వాసికెక్కిన బృహద్రథుడు, మహావీరుడు, సుధృతి, దృష్టకేతువు, హయస్వనుడు, హ్రస్వరోముడు పుట్టారు. హ్రస్వరోముడు మా తండ్రి, మహానుభావుడు. హ్రస్వరోముని ఇద్దరు కుమారుల్లో నేను పెద్దవాడను. కుశధ్వజుడు నా తమ్ముడు, మహావీరుడు. సుధన్వుడనే రాజు సీతను, శివధనస్సును తనకిమ్మని సాంకాస్యపురం నుండి మిథులతో యుద్ధానికి దిగి అసూలు బాశాడు. తరువాత నేను నా తమ్ముడైన కుశధ్వజుని సాంకాస్యపురానికి పట్టాభిషిక్తుని చేశాను. ఇది క్లుప్తముగా మా వంశచరిత్ర అని జనకుడన్నాడు. దశరథ మహారాజు, జనక భూపతి ఇద్దరూ సంతోషంతో జనకుని పుత్రికలైన సీతా ఊర్మిళను రామలక్ష్మణులకిచ్చి వివాహం చేసి సంకల్పించారు. దశరథుడు వెంటనే జనక మహీపాల, సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మనిరతుడు. కుశధ్వజుని తరువాతి ఇరువురు కుమార్తెలు మాండవీశ్రుత కీర్తులు, నిరుపమాన సౌందర్యవతులు. వారిరువురిని భరతునకు, శత్రుఘ్నుకు ఇచ్చి వివాహం జరిపించవాలని మా అభిలాష. ఈ వివాహ బంధముచే ఇక్ష్వాకు వంశము, విదేహ వంశముల సంబంధం దృఢపడగలదు అని భావిస్తున్నాం అని దశరథ మహారాజు తన మనసులోని మాటను జనకునకు తెలియజేశాడు. దశరథుని మాటలకు ఎంతో సంతోషించిన జనకుడు వశిష్ఠ విశ్వామిత్రులకు అంజలి ఘటించి, మీరిరువురు ఇదివరలో ఆదేశించినట్లు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు సీతా, ఊర్మిళ, మాండవీ శృత కీర్తులతో ఈ వేదికపై ఒకే దినమున వివాహం అవగాక. బ్రహ్మర్షి, నేడు మఖ నక్షత్రం, రేపు పూర్వ ఫల్గుణి, ఎల్లుండి ఉత్తర ఫల్గుణి. సంతానప్రదుడైన భగప్రజాపతి ఉత్తర నక్షత్రాన ఉన్నప్పుడు వివాహం ప్రశస్తం గనుక అట్లే గావింతము అన్నాడు జనకుడు. వశిష్ఠ విశ్వామిత్రులతో జనకుడు, నాకు కన్యాదాన ఫలం లభించడంలో మీరు మహోపకారం అనర్చారు. ఎల్లవేళలా నేను మీకు అంతేవాసిని. మిథులను అయోధ్యగా భావించి మీరు ఈ వివాహ మహోత్సవం మా చేత శుభప్రదంగా జరిపించండి అని పలికాడు. తదనంతరం దశరథుడు వశిష్ఠ విశ్వామిత్రులతో తన విడిదికి చేరుకున్నాడు. జనకుడు వివాహ కార్యక్రమం ప్రారంభించడానికి బయలుదేరాడు. దశరథుడు ప్రాతకాలాన్నే లేచి సమావర్తన కార్యక్రమాలు నిర్వర్తించాడు. ఒక్కొక్క కుమారుని పేరు మీద 1,00,000 గోవులను సద్బ్రాహ్మణులకు దానమిచ్చాడు. ఇప్పుడు 68, 69, 70, 71, 72 సర్గలలోని శ్లోకాలను వింటారు. జనకేన సమాధిష్ట దూతాస్తే క్లాంతవాహనాః త్రిరాత్రముషితా మార్గే తే అయోధ్యాం ప్రావిశన్ పురీం.
राज्ञो भवनमासाद्य द्वारस्थान् इदमब्रुवन् शीघ्रं निवेद्यतां राज्ञे दूतान्नो जनकस्य च इत्युक्त्वा द्वारपालास्ते राघवाय न्यवेदयन् ते राजवचनाद्दूता राजवेश्मप्रवेशिताः ददृशुर्देवसङ्काशं वृद्धं दशरथं नृपम् बद्धाञ्जलिपुटाः सर्वे दूता विगतसाध्वसाः राजानां प्रेतावाक्यम् अब्रुवन् मधुराक्षरम् मैथिलो जनको राजा साग्निहोत्रपुरस्कृतं कुशलं चाव्ययं चैव सोपाध्यायपुरोहितं मुहुर्मुहुर्मधुरया स्नेहसंयुक्तया गिरा जनकस्त्वां महाराज पृच्छते सपुरस्सरम् पृष्ट्वा कुशलमव्यग्रं वैदेहो मिथिलाधिपः कौशिकानुमते वाक्यं भवन्तम् इदमब्रवीत् पूर्वं प्रतिज्ञा विदिता वीर्यशुल्का ममात्मजा राजानश्च कृतामर्षाः निर्वीर्या विमुखीकृताः सेयं मम सुता राजन् विश्वामित्रपुरस्सरैः यदृच्छया गतैर्वीरैः निर्जिता तव पुत्रकैः तच्च राजन् धनुर्दिव्यं मध्ये भग्नं महात्मना रामेण हि महाराज महच्चां जनसंसदि अस्मै देया मया सीता वीर्यशुल्का महात्मने प्रतिज्ञां कर्तुमिच्छामि तदनुज्ञातुमर्हसि सोपाध्यायो महाराज पुरोहित पुरस्सरः शीघ्रमागच्छ भद्रं ते द्रष्टुमर्हसि राघवौ प्रीतिं च मम राजेन्द्र निर्वर्तयितुमर्हसि पुत्रयोरुभयोरेव प्रीतिं त्वमपि लप्स्यसे एवं विदेहाधिपतिः मधुरं वाक्यमब्रवीत् विश्वामित्राभ्यनुज्ञातः शतानन्दमते स्थितः दूतवाक्यं तु तच्छ्रुत्वा राजा परमहर्षितः वसिष्ठं वामदेवं च मन्त्रिणोऽन्यांश्च सोऽब्रवीत् गुप्तः कुसिकपुत्रेण कौसल्यानन्दवर्धनः लक्ष्मणेन सह भ्रात्रा विदेहेषु वसत्यसौ दृष्टवीर्यस्तु काकुस्थो जनकेन महात्मना संप्रदानं सुतायास्तु राघवे कर्तुमिच्छति यदि वो रोचते वृत्तं जनकस्य महात्मनः पुरीं गच्छामहे शीघ्रं मा भूत्कालस्य पर्ययः मन्त्रिणो बाढमित्याहुः सह सर्वैर्महर्षिभिः सुप्रीतश्चाब्रवीद्राजा स्वो यात्रेति समन्त्रिणः मन्त्रिणस्तां नरेन्द्रस्य रात्रिं परमसत्कृताः ऊषुस्ते मुदिताः सर्वे गुणैः सर्वैः समन्विताः इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे 68तमः सर्गः వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 68వ సర్గము సమాప్తము. తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయ సబాంధవః రాజా దశరథో హృష్టః సుమంత్రం ఇదమబ్రవీత్. అద్య సర్వే ధనాధ్యక్షాః ధనమాదాయ పుష్కలం వ్రజం త్వగ్రే సువివాహితా నానారత్న సమన్వితాః చతురంగబలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశః మమ ఆజ్ఞాసమకాలం చ యానయుగ్యం అనుత్తమం. వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః మార్కండేయ సుదీర్ఘాయు ఋషిః కాత్యాయనస్తథా ఏతే ద్విజాః ప్రయాం త్వగ్రే స్యందనం యోజయస్వ మే యథా కాలాచ్యయో న స్యాత్ దూతా హి త్వరయంతి మాం. వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిణి రాజానాం ఋషిభిః సార్ధం వ్రజంతం పృష్ఠతోన్వగాత్. గత్వా చతుర్హం మార్గం విదేహానభ్యుపేయవాన్ రాజా తు జనకః శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్. తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపం జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ. ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్వితః స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ పుత్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్యనిర్జితాం. దిష్ట్యా ప్రాప్తో మహాతేజ వసిష్ఠో భగవాన్ ఋషిః సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైః దేవైరివ శతక్రతుః. దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులం రాఘవై సహ సంబంధాత్ వీర్యశ్రేష్ఠైర్మహాత్మభిః. శ్వః ప్రభాతే నరేంద్రేంద్ర నిర్వర్తయితుమర్హసి యజ్ఞశాంతే నరశ్రేష్ఠ వివాహం ఋషిసమ్మతం. తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిం.
प्रतिग्रहो दातृवशः श्रुतमे तन्मया पुरा यथा वक्ष्यसि धर्मज्ञ तत्करिष्यामहे वयम्। धर्मिष्ठं च यशस्यं च वचनं सत्यवादिनः श्रुत्वा विदेहाधिपतिः परं विस्मयमागतः। ततः सर्वे मुनिगणाः परस्परसमागमे हर्षेण महता युक्ताः तां निशामवसन् सुखम्। अथ रामो महातेजा लक्ष्मणेन समं ययौ विश्वामित्रं पुरस्कृत्य पितुः पादा उपस्पृशन्। राजा च राघवो पुत्रौ निशाम्य परिहर्षितः उवास परमप्रीतो जनकेन सुपूजितः। जनकोऽपि महातेजाः क्रियां धर्मेण तत्त्ववित् यज्ञस्य च सुताभ्यां च कृत्वा रात्रिमुवासः। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे 69तमः सर्गः। వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 69వ సర్గము సమాప్తము. తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితం. భ్రాతా మమ మహాతేజ యావీయాన్ అతిధార్మికః కుశధ్వజ ఇతి ఖ్యాతః పురీం అధ్యవసత్సుభాం. వార్యాఫలకపర్యంతాం పిబన్ ఇక్షుమతీం నదీం సాంకాశ్యాం పుణ్యసంకాశం విమానమేవ పుష్పకం. తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా సమే మతః ప్రీతిం సోపి మహాతేజ ఇమాం భోక్తమయా సహ. ఏవముక్తే తు వచనే శతానందస్య సన్నిధౌ ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్థాన్ సమాదిశత్. శాసనాత్తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా. సాంకాశ్యాం తే సమాగత్య దదృశశ్చ కుశధ్వజం న్యవేదయన్ యథా వృత్తం జనకస్య చ చింతితం. తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠే మహాబలేః. ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆచగామ కుశధ్వజః సదదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలం. సోభివాజ్య శతానందం రాజానాం చాపి ధార్మికం రాజార్హం పరమం దివ్యం ఆసనం చాధ్యరోహత. ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావతి తేజసౌ ప్రేషయామాస తుర్వీరౌ మంత్రిశ్రేష్టం సుదామనం. గచ్చ మంత్రిపతే శీఘ్రం ఐక్ష్వాకుం అమితప్రభం ఆత్మజై సహ దుర్ధర్షం ఆనయస్వ సమంత్రిణం. ఔపకార్యం సగత్వాతు రఘూణాం కులవర్ధనం దదర్శ శిరసాచైనం అభివాద్యేదమబ్రవీత్. అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః సత్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయ పురోహితం. మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా సబంధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే. స రాజా మంత్రిసహితః సోపాధ్యాయః సబాంధవః వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహం ఇదమబ్రవీత్. విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతం వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవాన్ ఋషిః. విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠో మే యథాక్రమం. ఏవముక్త్వా నరశ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనాం తూష్ణీంభూతే దశరథే వసిష్ఠో భగవాన్ ఋషిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోధసం. అవ్యక్తప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్యవ్యయః తస్మాన్ మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపసుతః వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః. మనుః ప్రజాపతిః పూర్వం ఇక్ష్వాకుస్తు మనోసుతః తమిక్ష్వాకుం అయోధ్యాయాం రాజానాం విద్ధిపూర్వకం. ఇక్ష్వాకోస్తు సుతః శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుతః కుక్షే రథాత్మజ శ్రీమాన్ వికుక్షిరుదపద్యత. వికుక్షేస్తు మహాతేజ బాణః పుత్రప్రతాపవాన్ బాణస్య తు మహాతేజ అనరణ్యః ప్రతాపవాన్. అనరణ్యాత్ పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోస్తుతః త్రిశంకోరభవత్పుత్రో దుందుమారో మహాయశాః. దుందుమారాన్ మహాతేజ యువనాశ్వో వ్యజాయత. యువనాశ్వసుతస్త్వాసీత్ మాంధాతా పృథివీపతిః మాంధాతాస్తు సుతః శ్రీమాన్ సుసంధిరుదపద్యత. సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ యశస్వీ ధ్రువసంధిస్తు భరతో నామ నామతః. భరతాత్తు మహాతేజ అసితో నామ జాతవాన్.
యస్యైతే ప్రతిరాజాన ఉతపద్యంత శత్రవః హైహయాస్తాళజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః తాంస్తు స ప్రతియుధ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసితః హిమవంతం ఉపాగమ్య భృగుప్రస్రవణే వసత్ అసితోల్పబలో రాజా మంత్రిభిః సహితస్తదా ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవు తురుతిశ్రుతం ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః భార్గవశ్చవనో నామ హిమవంతముపాశ్రితః తత్రైకాతు మహాభాగా భార్గవం దేవవర్చసం వవందే పద్మపత్రాక్షి కాంక్షంతి సుతమాత్మనః తం ఋషిం సాభ్యుపాగమ్య కాళిందీ చాభ్యవాదయత్ స తామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని తవ కుక్షో మహాభాగే సుపుత్రః సుమహాబలః మహావీర్యో మహాతేజ అచిరాత్ సంజనిష్యతి గరేణ సహిత శ్రీమాన్ మాసుచ కమలేక్షణే చవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రత పతిశోకాతురా తస్మాత్ పుత్రం దేవీ వ్యజాయత సపత్న్యాతు గరస్తస్యై దత్తో గర్భజిఘాంశయా సహ తేన గరేణేవ జాతస్య సగరోభవత్ సగరస్యాసమంజస్తు అసమంజాత్తథాంశుమాన్ దిలీపోంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః భగీరథత్ కాకుస్తస్య రఘుస్సుతః రఘోస్తు పుత్రతేజస్వి ప్రవృద్ధః పురుషాదకః కల్మాషపాదో హ్యభవత్ తస్మాత్ జాతాస్తు శంఖణః సుదర్శనశంఖణస్య అగ్నివర్ణస్తుదర్శనాత్ శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుస్సుతః మరోః ప్రశుశ్రుకస్త్వాసీత్ అంబరీషః ప్రశుశ్రుకాత్ అంబరీషస్య పుత్రోభూత్ నహుషః పృథివీపతిః నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః నాభాగస్య బభూవాజో అజాద్ దశరథోభవత్ అస్మాత్ దశరథాత్ జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినాం రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 70తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 70వ సర్గము సమాప్తము. ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితం. ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే. రాజాభూత్ త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా నిమిః పరమధర్మాత్మా సర్వసత్వవతాం వరః. తస్య పుత్రో మిథిర్నామ మిథిలాయేన నిర్మితా. ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః. ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః. నందివర్ధనపుత్రస్తు సుకేతుర్నామనామతః. సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః. దేవరాతస్య రాజర్షేః బృహద్రథ ఇతి స్మృతః. బృహద్రథస్య సూరోభూత్ మహావీరః ప్రతాపవాన్. మహావీరస్య ధృతిమాన్ సుధృతిః సత్యవిక్రమః. సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతుః సుధార్మికः. దృష్టకేతోస్తు రాజర్షేః హర్యస్వ ఇతి విశ్రుతః. హర్యస్వస్య మరుః పుత్రో మరోః పుత్రప్రతింధకः. ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథः సుతः. పుత్రः కీర్తిరథస్యాపి దేవమేఢ ఇతి స్మృతः. దేవమేఢస్య విబుధో విబుధస్య మహీధ్రకः. మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలः. కీర్తిరాతస్య రాజర్షేః మహారోమా వ్యజాయత. మహారోమ్నాస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత. స్వర్ణరోమ్నస్తు రాజర్షేః హ్రస్వరోమా వ్యజాయత. తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః. జ్యేష్ఠోహం అనుజో భ్రాత మమ వీరః కుశధ్వజః. మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే శోభిషిచ్య నరాధిపః. కుశధ్వజం సమావేశ్య భారం మయి వనంగతః. వృద్ధే పితరిస్వర్యాతే ధర్మేణ ధురమావహం. భ్రాతరం దేవసంకాశం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజం. కస్యచిత్ వధకాలస్య సాంకాశ్చాదగమత్పురాత్. సుధన్వా వీర్యవాన్ రాజా మిథిలాం అవరోధకః.
स च मे प्रेषयामास सैवं धनुरनुत्तमं सीता कन्या च पद्माक्षी मह्यं वै दीयतामिति। तस्यां प्रदानात् ब्रह्मर्षे युद्धमासीन्मया सह स हतोभिमुखो राजा सुधन्वातु मया रणे। निहत्य तं मुनिश्रेष्ठ सुधन्वानां नराधिपं सांकास्ये भ्रातरं वीरम् अभ्यषिञ्चं कुशध्वजं। कनीयानेश मे भ्राता अहं ज्येष्ठो महामुने ददामि परमप्रीतो वध्वौ ते मुनिपुङ्गव। सीतां रामाय भद्रं ते ऊर्मिळां लक्ष्मणाय च। वीर्यशुल्कां मम सुतां सीतां सुरसुतोपमां द्वितीयाम् ऊर्मिळां चैव त्रिर्वदामि न संशयः। रामलक्ष्मणयो राजन् गोदानं कारयस्वः। पितृकार्यं च भद्रं ते ततो वैवाहिकं कुरु। मखाह्यद्य महाबाहो तृतीये दिवसे प्रभो। फल्गुन्यामुत्तरे राजन् तस्मिन् वैवाहिकं कुरु। रामलक्ष्मणयो राजन् दानं कार्यं सुखोदयम्। इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे 170तमः सर्गः। వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 71వ సర్గము సమాప్తము. తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచవచనం వీరం వసిష్ఠసహితో నృపం. అచించాన్యప్రమేయాని కులాని నరపుంగవ ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోస్తి కశ్చన. సదృశో ధర్మసంబంధః సదృశో రూపసంపదా రామలక్ష్మణయో రాజన్ సీతాచోర్మిళయా సహ. వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః. అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణా ప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరర్థే మహాత్మనోః. పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః లోకపాలోపమాः సర్వే దేవతుల్యపరాక్రమాः. ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతాం ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః. విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తథా జనకః ప్రాञ्जलिर्वाक्यम् ఉవాచ మునిపుంగవౌ. కులం ధన్యమిదం మన్యే ఏషాం నో మునిపుంగవౌ సదృశం కుల సంబంధం యదాజ్ఞాపయథః స్వయం. ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే పత్న్యో భజేతాం సహితౌ శత్రుఘ్న భర్తావుభౌ. ఏకాహ్నా రాజపుత్రీణాం చతస్రూణాం మహామునే పాణీన్ గృహ్ణంతు చత్వారో రాజపుత్రా మహాబలాః. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః. ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్. పరో ధర్మః కృతో మహ్యం శిష్యోస్మి భవతోః సదా ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ. యథా దశరథస్యేయం తథాయోధ్యాపురీ మమ ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హత. తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిం. యువామ సంఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః. స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయం శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామి ఇత్యాబ్రవీత్. తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా మునీంద్రౌ తౌ పురస్కృత్య జగామాసు మహాయశాః. స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమం. గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః. సువర్ణశృంగాః సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః. విత్తమన్యచ్చ శుభౌ ద్విజేభ్యో రఘునందనః దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః. ససుతైః కృతగోదానైః వృతస్తు నృపతిస్తదా లోకపాలైరివా భాతి వృతః సౌమ్యః ప్రజాపతిః. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 270తమః సర్గः.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 72వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.